వెళ్ళాలి. నువ్వు వచ్చి ఆడు ఫౌనా, ఇది చాలా జాలీగా ఉంటుంది. మనుషులతో ఆడటం నా వల్ల కుదరదు. ఓ మోగ్లీ మన సోదరుడు. వాడే నాకు బ్రదర్ కాదు. నీకు షేర్ ఖాన్ కి తప్ప అందరికి మోగ్లీ అంటే ఇష్టం. పర్వాలేదు, దిగులు పడకు. నేను నిన్ను బయటికి తీసుకొచ్చేస్తాను, కంగారు పడకు. అంతే. చాలా చాలా థ్యాంక్స్ మౌగ్లీ, నువ్వు చాలా మంచివాడివి. అవునవును, మంచోడే. ఆ తోడేలికి నువ్వెందుకు సహాయం చేశావు? వాడు షేర్ ఖాన్ కి స్నేహితుడు. నాకు తెలిసి గూఢచారిగా వచ్చాడేమో. నాకు తెలుసు, ఎప్పటికైనా తన మన శత్రువే. అనుకున్నంత దారుణమైన వాడేం కాదులే. వాడొక నక్కే కదా, నక్కలాగే నడుచుకుంటాడు. నువ్వు ఒక మూర్ఖుడివి కదా, నువ్వు చేసే పనులు ఇంకెలా ఉంటాయి. సబాకి, నా మిత్రమా. హలో షేర్ ఖాన్. నాకు అద్భుతమైనటువంటి ఒక ఆలోచన వచ్చింది. వాణ్ణి ఏం చేయాలో నాకు ఇప్పుడే బాగా అర్థమైంది మిత్రమా. అంతేకాదు, ఈ పథకంలో నీకు ముఖ్యమైన పాత్ర ఉంది. ఇదిగో నేను కనిపెట్టేశాను. ఇక్కడుంది, టేస్ట్ చేసి చూడు. నాకిచ్చే బదులు ట్రిక్కీకి ఇవ్వు, తర్వాత ఏం జరుగుతుందో చూడు. హే, నా దగ్గర చాలా రుచికరమైన తేనుంది. నీకు కూడా కావాలా? ఇది చూడండి, ఎవరైనా సరే నన్ను చూసారంటే ఖచ్చితంగా అసూయపడతారు. నేనిప్పుడు చాలా అందంగా రెడీ అయ్యాను. ఇలాగే నేను నెమలికల్ని పెట్టుకొని అందంగా రెడీ అవుతాను. చాలా మంచి విషయం. పాబ్లా పూల నీ ముందు ఎందుకో పనికిరారు. అంతేకాకుండా పీకాక్ లాంటి తెలివి తక్కువ వాళ్ళు కూడా ఉండరు. వావ్ మాషా, నువ్వు చూడడానికి ఈ రోజు చాలా కూల్గా ఉన్నావు. నువ్వేం తింటున్నావు? అది తేనె తుట్టి కదూ. మన శత్రువులకి ఇలాంటివన్నీ ఇస్తే ఇలాగే ప్రవర్తిస్తారు. అదేం లేదులే మార్షా, ఒక చిన్న ముక్కే ఇచ్చాం. వాడు ఏం చేస్తాడో చూద్దాం అనే ఇచ్చాం. ఇది చాలా జాలీగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కొరికేస్తాడు. చూసావా? ఓ, ఈ పూలని నిజంగా చాలా అందంగా ఉన్నాయి. అసలు నీకు ఇప్పుడు ఏం కావాలి? వీటితో పాటు కొన్ని నెమలి ఈకలు కూడా ఉంటే బాగుంటుంది. నువ్వేమంటావు? నేను దాన్ని తీసుకోవడానికి ఇంతకు ముందు ఎప్పుడో ప్రయత్నించాను, కానీ ఏమైనా సరే నన్ను దగ్గరకు కూడా రానివ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఎలా తీసుకోగలను? కానీ ఆ నెమలి ఈకలు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నేను ఇవరకే 1-2 ఈకల్ని దొంగలించాను. నువ్వు దాన్ని నాకివ్వచ్చు కదా. సరే, అలా అయితే ఓ పని చేద్దాం. నీ దగ్గరున్న తేనె తీసుకొచ్చి నాకివ్వు, నా దగ్గరున్న నెమలి ఈకల్ని నీకిస్తాను. ఆ నెమలి ఈకలు నీకు అందంగా ఉంటాయని నాకు అనిపిస్తుంది. కావచ్చు, కానీ నువ్వు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి, లేకపోతే అంతే. ఇదిగో తీసుకో మోగ్లీ, ఇది నీకోసమే. లాలీ కరెక్ట్ గా చెప్పింది. నువ్వు కూడా మాలో ఒకడివి కదా. ఇదిగో తీసుకో. పాతవన్నీ మర్చిపోదాం, సరేనా ఫ్రెండ్స్? ఈ తేనె చాలా ఫ్రెష్ గా ఉంటుంది, రుచి చూడు. అవును, చూడటానికి బాగుంది. సరే, చాలా థ్యాంక్స్. మన నది దగ్గర కలుద్దాం. బాలా లాలీలతో నేను అక్కడే ఉంటా. సరే సరే, నేను అక్కడికి వచ్చేస్తాను. సంతోషంగా ఉంది. నేనే మోగ్లీ, ఆడుకునే అబ్బాయిని. నువ్వు లావుగా ఉన్నావు. అసలు నీ సమస్య ఏంటి? ఎందుకంత సీరియస్ అవుతున్నావు? రా, మనం ఆడుకుందాం. నువ్వు చూడడానికి ఎలా ఉన్నావో తెలుసా? పెద్ద బేర్ లాగా, ఎక్కువగా తినే పెద్ద బేర్. నీకు ఏం కాలేదు కదా? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? మోగ్లీకి బాగా నచ్చిన పిల్ల ఏది? ఖచ్చితంగా అది నువ్వే. కావాలంటే నీకు నన్ను ఇలా చేయమంటావా? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నీకేమన్నా అయిందా? జ్వరం ఏమన్నా వచ్చిందా? లేదు తాతయ్య, అలాంటిదే లేదు. నేను సంతోషంగా ఆడుకుంటున్నాను. నేను నిన్ను చాలా సందర్భాల్లో షేర్ ఖాన్ దగ్గర నుంచి కాపాడాను. ఆ విషయం మర్చిపోకు. కాస్త ఆలోచించి మాట్లాడు. షేర్ ఖాన్, ఆ పొగరుబోతు పులి, దానికి
కోసమే ఎదురు చూస్తున్నాను. వాడు నా చేతికి చిక్కితే ఏం చేస్తానో నాకే తెలియదు. ఇకపై నేనే ఈ అడవికి రాజుని. ఫౌనర్ నాకు తేనె ఇచ్చాడు. దాన్ని తాగిన తర్వాతే నేను ఇలా ప్రవర్తిస్తున్నాను కాబట్టి వాడితో స్నేహం చెయ్యను. నీకేమైందో నాకు అర్థం కావట్లేదు. ఇలా చూడు మోగ్లీ, నువ్వు చేసేది తప్పు. రా బగీరా, మనం బయలుదేరదాం. నీకు నయమయ్యాక చెప్పు, కలుద్దాం మోగ్లీ. మీరేవి నాతో ఉండాల్సిన అవసరం లేదు. తనకి ఏదో అయిందనుకుంటాను. తను ఫౌనర్ తేనె అంటూ ఏదో అన్నాడు కదా. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. చూసావా మోగ్లీ, ఇప్పుడు నువ్వు ఒక నిజమైన వోల్ఫ్ లాగా ప్రవర్తిస్తున్నావు. నేను నిజంగానే అసలైన వోల్ఫ్ ని. ఈ ప్రపంచానికి అడవికి కూడా నేనే రాజుని. చూడటానికి నేను నీలా దారుణంగా లేను, కానీ చాలా జంతువులకి నేనే ఇకపై రాజుని. ఏంటి బొల్లు దగ్గరే ఈ విధంగా మాట్లాడా? అవునవును, మనందరినీ ఏమన్నాడో చెప్తే మీరు అసలు తట్టుకోలేరు. నాకు మోగ్లీ గురించి బాగా తెలుసు. తను అలా చేసేవాడు కాదు. తనకేదో అయినట్టుంది. మేమే మోగ్లీని కాపాడాం, కానీ మేము చెప్పిన మాట వినడం లేదు. నేను తనకి సోదరుని కాదు అన్నాడు. నా దగ్గరికి వచ్చి తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. వాడే ఈ అడవికి రాజు అని అంటున్నాడు. మనం త్వరగా ఏదో ఒకటి చేసి తీరాలి. వాడున్న చోటుకే తిరిగి వాడిని పంపించేస్తే మంచిదని నా అభిప్రాయం. కానీ నన్ను క్షమించు, ఇకపై నేను ఏమీ చెయ్యలేను. మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ వాడిని వెనక్కి పంపించే ముందు వాడితో ఒకసారి మాట్లాడితే మంచిది. చూస్తావే, కానీ నీకు అప్పగించిన పని నువ్వు మొదలుపెట్టు. మౌగ్లీ, బాగా గట్టిగా. హెల్ప్ మౌగ్లీ, హెల్ప్ మౌగ్లీ, చెప్పండి. మౌగ్లీ. నువ్వు అసలు ఏం చేస్తున్నావు కోతి పిల్ల? వీళ్ళందరికీ అసలు ఈ రోజు ఏమైంది? హే బలు, నన్ను కింద కుదులు. మేము ఊరికే నవ్వుతున్నాం అంతే. తనకి కొంచెం తేనె తుట్టిచ్చాం, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు. అది ఎవరితోనో ఇలాగే చేస్తారు. ఏంటి, తేనిచ్చారా? అది తింటే ఇలాగే చేస్తారా? ఫౌనర్, నీకు గుర్తుందా బగీరా, మోగ్లీ తేనె గురించి ఏదో చెప్తున్నాడే. అయితే ఫౌనర్ తనకి ఆ తేనె ఇచ్చాడనమాట. రా వెళ్దాం బగీరా. మౌగ్లీ, ఏమైంది తోడేలు? ఇంతసేపు నువ్వేగా గోల చేసింది. నేను ఇందులో ఇరుక్కుపోయాను. నన్ను ఎలాగైనా కాపాడు, లేకపోతే నన్ను తినేస్తారు. నాకు ఇక్కడ ఉండాలంటే చాలా భయంగా ఉంది. ఎలాగైనా నువ్వే నన్ను కాపాడతావని నిన్ను పిలిచాను మిత్రమా. ప్లీజ్ నన్ను కాపాడు. నాకు తోడేళ్ళు స్నేహితులు కారు. నేను ఈ అడవికి రాజుని. గీతలతో తిరిగే పులి తన పోస్ట్ కి రిజైన్ చేసింది. ఏమిటి, ఇది వేళకోళంలా ఉందే. సరే, ఆలోచించకు, నేను చెప్పిన పని చేయి త్వరగా. ఈ ఆకులు తింటే నయమవుతాడా? దిగులు పడకు. ఇంతకు ముందు కూడా ఒక ఏనుగు తేనె తిని ఇలాగే చేసిందట. దాని అల్లరి కూడా తట్టుకోలేకపోయారు. తర్వాత ఏమైంది? తేనె తాగడానికి ప్రయత్నించినప్పుడు అది అన్ని పువ్వుల్ని తొక్కేసింది. ఏమిటిది, నేను అనుకున్నట్టుగా ఏది జరగటం లేదే. వీడిప్పుడు కాపాడటానికి దిగాలి కదా. ఎక్కడికి వెళ్తున్నావు షేర్ ఖాన్? ఆగు. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. హే, ఆగు. ఎక్కడికి పరిగెడుతున్నావు? నీ తోక భలే రుచిగా ఉంది. ఇంతవరకు నన్ను ఇలా నువ్వు చూడలేదు కదా. ఇప్పుడు చూడు. ఇక జీవితంలో నేను ఎప్పుడూ ఆ తేనె మాత్రం ముట్టుకోను. అసలేం జరుగుతుంది? మోగ్లీకి నువ్వే తేనిచ్చావని వాళ్ళు నాతో చెప్పేశాడు. ఏంటి, వాడికి తేనెనిచ్చింది మాషానే, నేను కాదు. నువ్వు చెప్పేది అబద్ధం. నాకు తేనిచ్చింది నువ్వే. తేనె తీసుకున్నాక మనమిద్దరం స్నేహితులుగా ఉందాం అన్నావు. అది తాగిన తర్వాత నాకేమైందో తెలియలేదు. మీ కోపాన్ని కలిగించానా? అయితే తప్పు చేసింది నువ్వే ఫోనర్. ఎందుకు అబద్ధం చెప్పావు? లేదు లేదు, ఆ పని చేసింది మాషానే. నోర్మి,
నువ్వు నా మీదే నిందలు వేయాలని చూస్తున్నావా? ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. ఇంకోసారి ఇలా చేసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తను చేసిన తప్పుకి నేను విధించిన శిక్షే పెద్ద శిక్షని నాకు అనిపిస్తోంది. నీకేమీ కాదు బగీరా. మోగ్లీ నాకొచ్చి సాయం చెయ్యి, మేము వెంటనే వచ్చేస్తాం. తనకేమైంది? నిజానికి ఆ విషం ముళ్ళు తన శరీరంలోకి లోతుగా దిగిపోయింది. ఆ విషయం అంట ప్రమాదకరమా? ముందు బగీరా కాళ్ళు చేతులు పనిచేయడం ఆగిపోతాయి. తర్వాత ఒకవేళ మనం ఏమీ చేయకపోతే తను ఖచ్చితంగా నువ్వు ఆ ముళ్ళని తీసేయచ్చు కదా. అలా చేయడం వల్ల విషం ఇంకా వేగంగా వ్యాపిస్తుందంతే. ముందు మనం విషాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి. ఆ తర్వాత ఆ విషాన్ని అంతం చేసే పువ్వుల్ని మనం కనిపెట్టాలి. అలా చేస్తే మాత్రమే ఆ విషం వ్యాపించకుండా ఆపి ఆ ముళ్ళుని మనం తీసేయచ్చు. నువ్వు చెప్పిన పువ్వులు మనకెక్కడ దొరుకుతాయి? హాజిత్స్ ఉండే ప్రదేశంలో దొరుకుతాయి, కానీ అక్కడికి మనల్ని అవి రానివ్వవు కదా. ఆ ప్రదేశం ఎంత ప్రమాదకరమైందో నీకు తెలిసిందేగా. ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇది నా చోటు. నువ్వు నన్నే బెదిరిస్తావా? నాకు కోపం రాలేదు కాబట్టి నువ్వు తప్పించుకున్నావు, లేదంటేనా కోపం వచ్చిందనుకో నేను ఈసారి వచ్చినప్పుడు అడ్డుపడొద్దు, అర్థమైందా? నువ్వేం దిగులు పడకు, నిన్ను కాపాడేస్తాం బగీరా. ఖచ్చితంగా కాపాడతావా? నువ్వేం దిగులు పడకు, నీకేం కాదు. చూస్తూ ఉండు, ఇంకొద్దిసేపట్లో నువ్వు అటు ఇటు గంతులు వేస్తావు. నీకేం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బగీరాని ఒంటరిగా వదిలేయడం నాకెందుకో ఒకలాగా ఉంది. దిగులు పడకు, తనకి ఎంత ఒంట్లో బాగపోయినా ఎవరూ ఏం చేయలేరు. ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. వచ్చేసావా? నేను ఇక్కడ చూడడం సంతోషంగా ఉంది, కానీ నాకెందుకో అనుమానంగా ఉంది. ఇంతకీ నీకేం కావాలి? కాసేపటి వరకు బగీరాని నువ్వు చూసుకుంటే బాగుంటుంది. బగీరాకి ఏమన్నా జరిగిందా? మేము తనకి మందు తెచ్చేంత వరకు నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే మంచిది. ఆ రోగం వ్యాపిస్తుందా? లేదు, తనకి విషములు గుచ్చుకుంది. ఏంటి, విషములు గుచ్చుకుందా? నాకన్నా అందులో విషం ఎక్కువ ఉంది. ఇలా చూడు, నీకు అసలు ధైర్యం ఉందా లేదా? ఏంటి ప్రశ్నలు? నాకు ధైర్యం ఎక్కువే, అది నీకు నిరూపించక్కర్లేదు. బగీరాని అలా ఒంటరిగా వదిలేలేం. వెళ్ళుకా ప్లీజ్. నన్ను క్షమించండి, నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. తెలిసిందేగా. కానీ బగీరాని చూసుకున్నందుకు ఎవరికైనా సరే నేను ఒక బహుమతి ఇస్తానన్నాను. తనకది అక్కర్లేదేమోలే. ఏంటి, బహుమతి ఇస్తావా? నేనిది బహుమతి కోసం చేస్తున్నానని మాత్రం అనుకోకండి. నా ప్రదేశంలో మళ్ళీ ఏమైనా దొంగిలించడానికి వచ్చారా? అది గనక అయితే మీ పని అంతే. కానీ హాజర్, ఇలా చూడు, నేను మోగ్లీని, నీ స్నేహితుడిని. నాకు స్నేహితులు అసలు ఎవ్వరూ లేరా? నేను చెప్పేది విను. బగీరాని కాపాడటానికి విషాన్ని తీసే ఫోన్ తీసుకెళ్ళడానికి వచ్చాం. ఇక్కడి నుంచి వెళ్ళండి. నా ప్రదేశంలోకి మళ్ళీ ఎవరైనా ఇక్కడికి వచ్చారా? నీకేం కావాలి? నాకేమొద్దు మిత్రమా, నేను చెప్పేది తిరిగి మళ్ళీ నాకే చెప్పు. ఇలా చేయడం వల్ల నీకు ఎలాంటి నొప్పున్నా తగ్గిపోతుంది. అంటే ఓమని చెప్తూ ఉంటే ఈ ముళ్ళు కూడా బయటకు వచ్చేస్తుందా? దీని పేరు యోగా. నా దగ్గర ఇలాంటి టెక్నిక్లు చాలా ఉన్నాయి, ప్రయత్నించి చూడు. ఇంకా గట్టిగా, అప్పుడే నయమవుతుంది. నేను చెట్టు మీద నుంచే వెళ్ళి ఆ పువ్వులు తీసుకొస్తాను. తను ఖచ్చితంగా అడ్డుకోలేట్లే. ఏం చేస్తున్నావు? ఇది నా ప్రదేశం, నువ్వెందుకు వచ్చావు? ఇలా చూడు, నేను వెళ్ళి తీరాలి. ఇదొక ఎమర్జెన్సీ. నేను చెప్పేది విను. ఇలా చూడు, నాకు ఇప్పుడు అంత సమయం లేదు. ఇలాగే చేస్తుంటే నేను నీ దగ్గర నుంచి లాక్కోవాల్సి వస్తుంది. అది అలా బాగా ఎక్సర్సైజ్ చేయాలి. దీని పేరే లోపలున్న దాన్ని బయటకి కక్కించడం.
నువ్వేదో తప్పుగా నేర్పిస్తున్నావు. దీని పేరు మెడ పట్టుకుని నొక్కేయడం. నువ్వు నాకు సరిగ్గా కోఆపరేట్ చేయడం లేదు. నొప్పెడుతోంది. నొప్పెడుతుందంటే ఇది బాగా పని చేస్తుందని అర్థం. తను త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది, లేదా పరిస్థితి చేయి జారిపోతుందేమో అనిపిస్తోంది. అదిగో తన తోకుంది. వెళ్ళి దాన్ని పట్టుకొని లాగుతాను. నువ్వు వెళ్ళి పువ్వుల్ని తీసుకొచ్చి. పట్టుకున్నాను. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. కానీ ఇది తోకలా కనపడింది. చూసావు కదా, మనం ఇద్దరం దాన్ని తోకనే అనుకున్నావు. ఒకవేళ హాజెట్ చూస్తే తనలాంటి వాడే అనుకుని ఫాలో అవుతాడేమో. తను దీన్ని చూసి ఏదైనా హనీ బ్యాడ్జర్ కి సొంతమైందని కూడా అనుకోవచ్చుగా. ఒకవేళ అలా అనుకున్నా తను తన ప్రదేశాన్ని వదిలేసి ఇటువైపే వస్తాడు. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వింటున్నాను, కానీ నేను చెప్పేది నా శరీరం వినడం లేదు. హే, నువ్వు సరిగ్గా కాన్సంట్రేట్ చేయడం లేదు. నువ్వు చెప్పాల్సింది ఓం, కానీ నువ్వేమో ఎమ్మని చెప్తున్నావు. అది కూడా మన జాతికి చెందిందేనా? హలో, నా పేరు హాజిత్. నీకు డాన్స్ చేయడం అంటే ఇష్టమా? ఉన్నావా? ఓ బజ్రీనా, నువ్వు ఆడుకునే ఆటకి నాకు తేనె ఆకలి ఎక్కువైపోతుంది. బజ్రీనా, 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 ఐ లవ్ యూ. వచ్చేసాను బగీరా, నాకు పరిష్కారం దొరికింది. బగీరా ఎక్కడ? తనకి నేను కొన్ని ఎక్సర్సైజులు నేర్పించాను, అవే చేస్తూ ఉన్నాడు. బగీరా, బగీరా, నేను తన్ని ఎలాగైనా కాపాడుదాం అనుకున్నాను. అంతలో నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టావు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఐ లవ్ యూ. బాగీరా, నేను వచ్చేసాను. బాగీరా, బాగీరా, నేను ఖచ్చితంగా కాపాడేస్తానని నాకు తెలుసు. ఏదో ఒకటి, కానీ ఇంత కష్టపడినందుకు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదే. ఇది చాలా తప్పు. నాకు చాలా సంతోషంగా ఉంది. మనం దాన్ని కాపాడేశాం. అసలు మీకు కృతజ్ఞత అనేదే లేదా? మీ ముందున్న కాకి ధన్యవాదాలు చెప్పాలి కదా. ఏమైంది చెప్పు. ఏదో నీళ్ళు ఇరుక్కుపోయింది అనుకుంటా. వీళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఎప్పుడు ఇంతే. వీళ్ళ పని అయిపోయిందంటే నన్ను అసలు ఏమాత్రం పట్టించుకోరు. నువ్వు ఏం పని చేశావు? నువ్వు నా స్నేహితురాని అలా తిరుండకూడదు. నువ్వు అసలు ఏమంటున్నావు? ఇలా చూడు బ్యాడ్జర్, గోల చెయ్యకు. అంటే వాళ్ళు చెప్పిన ఆ బహుమతి నువ్వేనన్న మాట. లేదు లేదు, ఆగు. నేను ఈ పైతాన్ని అసలు ఊరికే వదిలిపెట్టాను. ఇలా చూడు అజయ్, నువ్వు అనుకున్నట్టు తనే తినేలేదు. ఇది అలా కనిపించి ఒక ఫర్ అంతే. కాపాడడానికి నువ్వు అబద్ధాలు ఆడకో. నన్ను ఎవరు కాపాడనక్కర్లేదు.
ఇది నేర్పించింది కానే. సారీ అజిత్, ఇది చూడటానికి అలా ఉంటుంది అంతే. నిన్ను దారి మళ్లించడానికి ఉపయోగించా. సరే సరే, నాకు అర్థమైందిలే. వదిలే, నేను వెళ్ళి నా ఫియాన్సీ ఎక్కడుందో కనిపెడతాను. బజరీనా, నువ్వు ఎక్కడున్నావు?